అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా అండి. మనం ఈ గాడ్ స్పీక్స్ బుక్ రీడింగ్ సెషన్లో ఇప్పటికే టైటిల్, పేజెస్ అండ్ డెడికేషన్, తర్వాత కంటెంట్స్ అండ్ చార్ట్స్, అలాగే ప్రిఫేస్లో కొంత భాగం నేను కంప్లీట్ చేసుకున్నాం. రిమైనింగ్ పార్ట్ని ఈరోజు మనం కంటిన్యూ చేస్తాం. అయితే ఇక్కడ చిన్న విన్నపం, మీరు ఎవరైనా కానీ ఈ పుస్తకం చదివేటప్పుడు ఒక పారాగ్రాఫ్ అంతా చదివిన తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఫాలో, అంటే మనం చదువుతున్న విషయం క్యారీ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక్కడ ఇంగ్లీష్లో చదివిన తర్వాత మీరు దాన్ని ఏమనుకుంటున్నారు అనేది వెంటనే దాన్ని మీ ఓన్ వర్డ్స్లో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా మనం లైన్ బై లైన్ చదువుకొని పారాగ్రాఫ్లోకి వెళ్దాం. ఇక్కడ అలా ఫాలో అయితే బెటర్గా ఉంటుంది. మనం ఎందుకంటే ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ మీద మనం డిపెండ్ అయి ఉంటాం కాబట్టి. అలాగే సమయాన్ని కూడా మనం కుదించవచ్చు. చాలా జస్ట్ రిక్వెస్ట్, మీరు మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు పారాగ్రాఫ్స్ చదవాల్సింది గోపాలకృష్ణ గారు. సార్ మీరు స్టార్ట్ చేయండి. జీబాబు. జై బాబా అండి. స్టార్ట్ చేయండి. చేయండి సార్. స్క్రీన్ కనిపిస్తుంది కదండి? ఓకే. సో ఫస్ట్ పేరా నాకు ఇచ్చినటువంటి 3 పేరాల్లో ఫస్ట్ పేరా చదువుతున్నానండి. టు డూ దిస్ ఎఫెక్టివ్లీ ఇట్ సీమ్స్ necessary to look at the subject matter again and again from a number of angles and with increasing conceptual proliferation. అంటే ముందర అసలు గాడ్ స్పీక్స్ అన్నటువంటిది ఎలాగా అమర్చబడింది, దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ రిపీట్ అవుతున్నప్పటికీ కూడా ఎలా అమర్చబడింది అన్నటువంటి విషయం చెప్తూ మనం ఎలా ఫాలో అవ్వాలి, ఎలా ఫాలో అయితే దాంట్లో ఉన్నటువంటి కథా వస్తువు మనకు అర్థమవుతుంది అన్నటువంటి భావనలో ముందు వరకు చెప్పారు. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎఫెక్టివ్గా మనం అర్థం చేసుకోగలగాలి, ఎఫెక్టివ్గా దాన్ని ఫాలో అవ్వగలగాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే అగైన్ అండ్ అగైన్ ఫ్రమ్ ఎ నెంబర్ ఆఫ్ యాంగిల్స్ విత్ ఇంక్రీజింగ్ కాన్సెప్చువల్ ప్రొలిఫరేషన్ అన్నారు. అంటే ఏంటంటే ఏదైతే కథ గురించి మెయిన్ కథా వస్తువు ఏదైతే ఉందో దాన్నే మనం అనేకమైనటువంటి కోణాల నుంచి, ఒకటే విషయం అయ్యి ఉండొచ్చు, బట్ దాన్ని అనేకమైనటువంటి కోణాల నుంచి చూడాల్సినటువంటి, అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. అలానే illustrations and anecdotes are often repeated in these various circumstances in order that each portion may be self-contained, thus obviating the necessity of the readers referring back to earlier pages for details which might be omitted in a later context. అంటే ముందు పేరాలో చెప్పుకున్నట్టుగానే ఒక విషయాన్ని మీరు మధ్యలో అలా చదువుకుంటూ వెళ్తుండేటప్పుడు డిఫరెంట్ పేజెస్లో మళ్ళీ అదే ముందు చెప్పిన విషయమే ఎక్కడ కూడా చెప్పారే అన్నట్టుగా కొన్ని రిపీట్ అయ్యాయి అన్నమాట. అయితే లైక్ కథలు కానీ అక్కడక్కడ చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్ కానీ ఏవైనా అలాగా రిపీట్ ఎందుకు రిపీట్ అయ్యాయి, లేకపోతే ఏమైనా దాన్ని ఎడిట్ చేయటంలో మర్చిపోయి కనుక రిపీట్ అయిపోయాయి అని అనుకోకూడదు. అక్కడ చెప్పింది ఎందుకు అని అంటే, ఇప్పుడు ఏదో ఒక మొదటి పేజీలో ఒక విషయం చెప్పారు, అదే 15వ పేజీలో అదే విషయం మళ్ళీ చిన్న దాన్ని టూకీగా చెప్పారనుకోండి. దేనికోసం చెప్పారు అని అంటే, ఆ 10వ పేజీలో ఉన్నటువంటి విషయానికి ఈ మొదటి పేజీలో చెప్పినటువంటి విషయానికి రిలేషన్ ఉండడం చేత ఈ 10వ పేజీ చదువుతుండేటప్పుడు మళ్ళీ మొదటి పేజీకి వెళ్లకుండా ఉండకుండా 10వ పేజీ చదువుతుండేటప్పుడే ఆ విషయాన్ని మళ్ళీ మనం ఒకసారి అవలోకనం చేసుకునేటట్టుగా, పునశ్చరణ చేసుకునేటట్టుగా అది అక్కడ పెట్టారనమాట. అంటే రిపీట్ కథలు కానీ లేకపోతే ఈ ఎగ్జాంపుల్స్ కానీ ఏవైనా రిపీట్ అవ్వడానికి రిపీట్ అయినప్పటికీ కూడా
అది ఏ సెన్స్లో చేశారు అని అంటే, ఏ సెన్స్లో పెట్టబడింది అని అంటే, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ పేజీలు తిరగేయాల్సినటువంటి అవసరం లేకుండా ఉండడం కోసం వాటిని అలా రిపీట్ చేశారు అన్న సెన్స్లో చెప్పారండి ఈ పేరాలో. అదండి దీన్నే అది నెక్స్ట్ పారాలో ఏం చెప్తున్నారంటే, the net result is not unlike the effect achieved musically in the constantly elaborating theme of Ravel's Bolero or Bach's Fugue from the well-tempered clavichord. అంటే ఈ ముందున్నటువంటి విషయాలు, లేకపోతే దీంట్లో చెప్పబడినటువంటి విషయాలు తనకు కూర్పు ఎలా ఉన్నది, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది అన్నటువంటి దాన్ని ఇక్కడ ఇంకొక ఒక విధంగా ఇది ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు. నాకు అనిపించింది, నేను చదివిన దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే, ఈ బాక్ఫూగ్ అన్నటువంటి అతను, అదేవిధంగా ఈ బొలెరో అన్నటువంటి ఆమె, ఈ ఇద్దరు ఏంటంటే, ఇద్దరు వేరు సందర్భాల్లో వీళ్ళు కీబోర్డ్ ఆపరేషన్ గురించి వాళ్ళు లైక్ ఈ ప్రీల్యూడ్స్, లేకపోతే లైక్ ఇక్కడ చెప్పినటువంటి ఫ్యూగ్స్ అన్ని చెప్తారు కదా, లైక్ పల్లవి, అదేవిధంగా షడ్జమాలు ఇలా చెప్తారు కదా. అంటే డిఫరెంట్ రాగాలు మనం క్రియేట్ చేయాలంటే ముందు ఇనిషియల్గా కొన్ని నోట్స్ అన్నటువంటి మనకు కావాలి కదా. ఈ నోట్స్ అన్నటువంటి మేజర్, మైనర్ ఇవి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక ఈ బాగ్ఫూగ్ ప్రకారం ఏంటంటే ఒక 24 రకాలు ఉన్నాయి దాంట్లో, మైనర్, మేజర్లో. వాటిని ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో వాటిని పేర్చుకుంటూ పోవడం చేత ఒక పర్ఫెక్ట్ ట్యూన్ ఏ విధంగా అయితే వస్తుందో, హలో, గోపాలకృష్ణ గారు, మీరు లైన్లో ఉన్నారు? ఆగి వినబట్టం లేదండి నేను చెప్పింది. ఇప్పుడు వినిపిస్తుందా? ఫస్ట్ పేరా చదివాను, వినబడలేదండి. ఫస్ట్ పేరా వినిపించింది, సెకండ్ పేరా కొంతవరకు వినిపించింది, తర్వాత వచ్చింది. ఓకే అండి, ఓకే. అయితే ఈ రెండో పేరాలో ఏం చెప్తున్నారు అని అంటే, అదే 24 మేజర్స్, మైనర్స్ వాటిని ఒక క్రమ పద్ధతిలో పెట్టడం చేత ఏ విధంగా ఒక ట్యూన్ అయితే వస్తుందో, అలానే గాడ్ స్పీక్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ విషయాలు, లేకపోతే కథల్లో ఉన్నటువంటి పార్ట్స్ని జాయిన్ చేయడం చేత ఒక పర్ఫెక్ట్ స్టోరీ ఎలా అయితే ఇక్కడ ఈ ట్యూన్స్ అన్నిటినీ ఒక ఈ నోట్స్ అన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో పెట్టడం చేత ఒక ట్యూన్ ఏ విధంగా అయితే పర్ఫెక్ట్గా వస్తుందో, అలాగే మీకు అక్కడ గాడ్ స్పీక్స్లో కూడా ఆ కూర్పు ఉన్నది ఒక పర్ఫెక్ట్ స్టోరీ రావడం కోసం డిఫరెంట్ పార్ట్స్ అలా రిపీట్ అవుతున్నప్పటికీ కూడా ఒక కథా వస్తువుని ఆ విధంగా పరిచయం చేశారన్న సెన్స్లో ఈ సెకండ్ పారా చెప్పినట్టున్నారు. మరి నేను వీళ్ళది చూశాను, రావెల్ యొక్క బొలెరో ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా బాక్ఫూగ్స్ వెల్ టెంపర్డ్ క్లావికార్డ్. నాకు అర్థమైంది అది. ఒకవేళ దాంట్లో ఏదైనా నేను అర్థం చేసుకోవడం తప్పైతే మళ్ళీ చెప్పండి నాకు. లాస్ట్ పేరాలో ఈ మూడో పేరా, నేను చదవాల్సిన మూడో పేరా ఇదండి. Although it would seem at first a minor item, one of the most troublesome issues in undertaking the editing of this book has been the establishing of a consistent policy for capitalization of words. మనం ఏదైనా రాస్తుండేటప్పుడు, ఏదైనా ఇంగ్లీష్లో రాస్తుండేటప్పుడు ఇన్ జనరల్ మనం ఏంటంటే, మనం
అదే ఆ సెంటెన్సెస్లో వచ్చేటువంటి వర్డ్స్ని బేస్ చేసుకొని క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, కొన్ని థింగ్స్ అంటే ఈవెన్ సెంటెన్స్ మధ్యలో కూడా క్యాపిటల్ లెటర్స్ పెడుతూ ఉంటాం. ఏదో లైక్ నేమ్స్ ఇంకేమైనా వస్తుండేటప్పుడు ఇలాంటి థింగ్స్ తెలుసు కదా మనకి, డైటీ నేమ్స్ ఇలాంటి థింగ్స్ వచ్చేటప్పుడు క్యాపిటల్ లెటర్స్ పెడతాం. అయితే జనరల్గా ఇప్పుడు ఈ ఒక బుక్ రాసేటప్పుడు ఈ క్యాపిటల్ లెటర్స్ పెట్టడం అన్నటువంటి కాన్సెప్ట్ ఒకటి మనం తీసుకుంటే అది చూడడానికి ఏమో చాలా సింపుల్ కాన్సెప్ట్ లాగా అనిపిస్తుంది మనకి అట్ ఫస్ట్. ఏముందిలే మధ్యలో క్యాపిటల్ లెటర్స్ పెట్టడమే కదా అన్నట్టుగా సింపుల్గానే అనిపిస్తుంది అనమాట. కానీ కన్సిస్టెంట్గా ఆ క్యాపిటలైజేషన్ని మెయింటైన్ చేయటం అన్నటువంటిది ఈ ఎడిటింగ్ చేసేటప్పుడు, బుక్ ఎడిటింగ్ చేసేటప్పుడు అదే పెద్ద చాలా ట్రబుల్సమ్ ఇష్యూ అయింది. అదే చాలా పెద్ద సమస్యగా పరిణమించింది. ఎందుకు అనంటే ది నార్మల్ ప్రొసీజర్ ఆఫ్ రిజర్వింగ్ సచ్ యూసేజ్ ఫర్ ప్రాపర్ నేమ్స్, ది డైటీ and his immediate attributes is brought to a sorry dilemma in a work which has its major thesis, the divinity of all creation. అయితే ఇప్పుడు ఇన్ జనరల్ మనం ఏంటంటే లైక్ సమ్ ప్రాపర్ నేమ్స్కి లేకపోతే ఏమైనా నేమ్స్కి దైవానికి సంబంధించినటువంటి దైవం యొక్క గుణాలకి ప్రత్యక్షమైనటువంటి వాటికి అటువంటి గుణాలకి మనం దీన్ని క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఒకవేళ అలా అనుకొని వాటిని మాత్రం ఇలాంటి డైటీ అండ్ అదేవిధంగా డివినిటీ ఆఫ్ లేకపోతే ఇమీడియట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ కి సంబంధించిన వాటికే మనం క్యాపిటల్ లెటర్స్ పెట్టుకుందాము అని అనుకుంటే కనుక అది ఏమవుతుంది అని అంటే చాలా ఇబ్బందికి దారితీసేటట్టు అయ్యేలా పరిణమించింది. ఎందుకు అనంటే టు establish such a connotation in strict literality would result in a flood of capital letters which not only would not aid the emphasizing such a thesis but would obstruct the progress of the reader. ఎందుకనంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే ముందు సెంటెన్స్లో చెప్పినట్టు డివినిటీ ఆఫ్ ఆల్ క్రియేషన్, ఇది క్రియేషన్ యొక్క మొత్తం క్రియేషన్ యొక్క డివినిటీ గురించి మాట్లాడుతున్నాం ఈ బుక్ అంతట్లో గాడ్ స్పీక్స్లో. ఇప్పుడు మొత్తం క్రియేషన్ తాలూకా డివినిటీ అంతా మాట్లాడేటప్పుడు ఏం చేస్తాం, ఖచ్చితంగా బుక్ నిండా వచ్చేటువంటి పదాలన్నీ కూడా ఆ డివినిటీని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవే కదా. ఇందాక చెప్పినట్టుగా డైటీ అండ్ హిజ్ ఇమీడియట్ అట్రిబ్యూట్స్ లాగానే ప్రతి దగ్గర కూడా ఎక్కువ వర్డ్స్ వస్తాయి అన్నమాట. క్రియేషన్ యొక్క ఆ డివినిటీని చెప్పేది కాబట్టి ఎక్కువ వర్డ్స్ క్యాపిటల్ లెటర్సే పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. అదే జరిగితే మొత్తం బుక్ అంతా కూడా ఎక్కువ చోట్ల ఈ క్యాపిటల్ లెటర్స్ పెట్టడమే అయ్యేదన్నమాట. ఈ క్యాపిటల్ లెటర్స్ పెట్టడమే కనుక ఒకవేళ జరిగితే అప్పుడు ఏమవుతుందంటే ప్రతి దగ్గరలో ఇలా చదువుతున్నప్పుడల్లా ఎక్కువ దగ్గరలో క్యాపిటల్ లెటర్స్ వస్తుంటే మధ్యలో ఈ క్యాపిటలైజేషన్ అనేటువంటి దానివల్ల ఏమవుతుందంటే రీడర్ కూడా, చదువుతున్నటువంటి వాడికి కూడా ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్, ఇది ఎలా ఫాలో అవ్వాలి అన్నటువంటి అర్థం అవ్వకుండా అయిపోయేటువంటి పరిస్థితికి దారితీస్తుంది. అలాంటిది అప్పుడు ఏమవుతుందని అంటే ఇది క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేసింది కేవలం ఆ అట్రిబ్యూట్స్ని వాటిని చెప్పడం కోసం అయినప్పటికీ కూడా ఇవంతా ఎంత యూజ్ చేయడం చేత అసలు టెక్స్ట్ ఫ్లో ప్రాపర్గా ఉండకుండా దాంట్లో ఏదైతే విషయం చెప్పారో ఆ విషయం ప్రాపర్గా అర్థం అవ్వకపోవడానికి దారితీస్తుంది, నిరోధిస్తుంది ఈ క్యాపిటలైజేషన్ ప్రాపర్గా లేకపోతే అన్నటువంటి సెన్స్లో ఈ ఏంటి థర్డ్ చాప్టర్ థర్డ్ పారా చెప్పారండి. నాకు అర్థమైంది దాన్ని. జై బాబా. ఎవరైనా దీనికి సంబంధించి ప్రశ్నలు కానీ లేకపోతే ఏమైనా యాడ్ చేయాలనుకున్నా చేయండి.
ఎవరైనా మాట్లాడతారు? ముందుకెళ్ళొచ్చున్నాను జై బాబా, ముందుకెళ్ళొచ్చున్నాను. లక్ష్మణ్ కుమార్ గారు ఏంటి ఏమైనా అడుగుతున్నారా లేకపోతే ఏంటి? ముందుకు వెళ్ళొచ్చున్నాను జై బాబా. లేదండి, అంటే ముందు వీళ్ళు ప్రశ్నలు ఏమైనా అడిగితే, లేకపోతే నాగేశ్వరరావు గారు ఒకసారి సమప్ చేసి చెప్తారు దీని ఎసెన్స్. జై బాబా అండి. జై చెప్పండి. జై బాబా, జై బాబా. ఇది ఆయన ఒక పాశ్చాత్యుడు. అతని దృష్టికోణం నుంచి వాళ్ళకి అలవాటైనటువంటి ఆ నేపథ్యం నుంచి ఆయన పోలికలు చెప్తూ ఉన్నారు. అంచేత గోపాలకృష్ణ గారు కదండి చెప్పింది, ఆ గోపాలకృష్ణ గారు చాలా అర్థమయ్యేలాగే చెప్పారు. అంచేత నేపథ్యం మనకు అర్థమైతే చాలండి. మనం పదాల గురించి పెద్ద వర్రీ అవ్వద్దు, ఆయన వాడిన ఉదాహరణల గురించి. అయితే ఆయన చెప్పదలుచుకున్నది మాత్రం మనకు అర్థమైతే చాలు. నేపథ్యం బాగానే ఉంది సార్. ఓకే సార్, అయితే మనం నెక్స్ట్ ముందుకు వెళ్దాం. జై బాబా. నెక్స్ట్ అండి జై బాబా లక్ష్మణ్. రఘుపతి సార్. జై బాబా లక్ష్మణ్. జై బాబా సార్. Yeah, you can. Somebody has to translate into Telugu my explanation. Santosh or somebody. No need, sir. I think everyone can understand. Yeah, you please continue. If really required, we'll do it. Yeah. Okay. Thank you. Jai Baba. Jai Baba. This matter is made even more puzzling by the subtle fashion in which Meher Baba gradually draws the consciousness of the reader from the concept of God in his unmanifest states to those stages of development in which the individualized soul apparently furthest from realizing his essential eternal oneness with God. So this is continuation of the problem. The editors are explaining here the difficulty in using the capital letters because everything is pertaining to God. So naturally, so many complications will come. They have to use so much of capital letters always. So it will make confusing. So here the editors are explaining how Baba has written this God Speaks. That is the way, that is in a subtle way Baba has explained. That is starting with God in beyond state. That is unmanifest state. As I explained at the beginning, first state is God in beyond state is unmanifest. Nothing was manifested. Then gradually, the soul, the journey will take place, and it will attain different stages. That is Baba has used it apparently. That is called everything is illusion. That is the dream of God. So apparently, realizing essential. Actually, its purpose is to get realization, to merge with God. But it seems that it is going away from God. That is, the soul is journeying from world of God towards grass world. That is going away from God. Apparently, it appears like that. So is apparently furthermost realizing the essential eternal essence of God. So this is the sentence, meaning of sentence here. And second, continuing this one, strictly rational policy on capitalization during such a progressive development, ending in all a final return to full union with the Father, is apparently unobtainable. That means the journey now afterwards, after going away from God, once again in the evolution, it is going towards God. So this is very difficult. Baba has written this entire God Speaks in such a way, but it is very difficult to use the capital letters here. Because everything is pertaining to God only. So that's why now the editors are telling, therefore, and thereafter have used capital primarily for the sake of emphasis and helping the reader to distinguish readily between conditions associated with the higher as constructed with the more gross plane. That is the energy of the subtle plane compared to the
nuclear energy. So that's why the editors are used in between to distinguish between God, helping the reader to distinguish readily between the conditions associated with the higher, and that means there are grass plane, subtle plane, mental plane. So they have used capital letters where to make us to understand between the higher plane and the lower plane, that is between grass plane and subtle plane. So example they have given here as the energy of the subtle plane, because this is our grass body, though we cannot see the subtle plane, but we are using the energy from there. That is nuclear energy in the grass world, but it is the energy of the subtle plane. So there they use the capital word to distinguish between the difference between the grass world aspect and the higher plane aspect. So this is the first para, what it explains here. Anything? Any question or Telugu translation? I think Nagesh, they can translate this in Telugu. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి, లేదా దీని గురించి ఇంకేమైనా మాట్లాడతారు? అంటే మొత్తం అవసరం లేదు కానీ ఒకసారి ఏదన్నది తెలుగులో చెప్పండి. ఓకే, అదే నాగేశ్వర గారు చేస్తారు. ఇంకేమైనా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా, లేదా ఇంకెవరైనా యాడ్ చేస్తారు? ఫైన్ సార్, నాగేశ్వర గారు మీరు సమాప్తం. జై బాబా. ఆ క్యాపిటల్స్ వాడడం దగ్గర ఉన్న ఇబ్బంది గురించి కొనసాగిస్తూ చెప్తున్నాడు ఇక్కడ. ఆయన ఏమంటాడంటే, మొత్తం ఈ గాడ్ స్పీక్స్ సబ్జెక్ట్ మ్యాటర్ కనుక చూసినట్లయితే మొట్టమొదట్లో ఎరుకలేని భగవంతుడు కదా, తర్వాత అతను ఎరుక పొందడానికి చేసేటువంటి ప్రయత్నము ఇదే ఉంది. సో క్యాపిటల్స్ వాడాలంటే భగవంతుడికి క్యాపిటల్స్ వాడాలని రూలే పెట్టుకున్నట్టయితే అంత భగవంతుడే కదా. అసలు మొత్తం ప్రయాణం చేసేవాడు భగవంతుడు, ఉన్నది భగవంతుడు, అంతా భగవంతుడే కదా. అందులోనూ ఇక్కడ ఎరుకలేని భగవంతుడు ఎరుక పొందడానికి చేసే ప్రయత్నము, ఈ డిఫరెన్స్ మెయింటైన్ చేయడం కోసం అది చాలా కష్టం అయిపోయింది. అది అంచేత సాక్షాత్తు భగవంతుడి గురించి మాట్లాడినప్పుడు, ఆయన గుణగణాల గురించి మాట్లాడినప్పుడు మేము క్యాపిటల్స్ వాడడానికి ఒక పాలసీ తయారు చేసుకున్నాం కదా. అలాగే ఈ ప్రయాణం చేసినప్పుడు ఉన్నతమైన స్థితులు, బాగా అధమమైన స్థితులు, ఈ రెండిటికి వ్యత్యాసం మెయింటైన్ చేయడానికి మేము క్యాపిటలైజేషన్ వాడాము. ఉదాహరణకి స్థూల భూమిక, ఇది బాగా కిందికి సంబంధించినది కదా. అలాగే సూక్ష్మ భూమిక కొంచెం ఉన్నతమైనటువంటిది. సో ఈ రెండింటికి వ్యత్యాసం మెయింటైన్ చేయడం కోసం క్యాపిటల్స్ వాడడం, అలాగూ ఒక పాలసీ మేము తయారు చేసుకున్నాము. ఇది సార్. So mainly that is the purpose. That is, they have avoided lot of capital letters with respective of using God. Mainly they have used capital letters for using God. That is the G, capital letter G. They used, and also to explain their attributes. That is infinite power, divinity, infinite knowledge. So such things they are using capital letters. So they have avoided lot of capital letters only so that it would be easy for readers to avoid this confusing state. యా. సో అలాగూ డైరెక్ట్గా భగవంతుడిని ప్రస్తావన చేసినప్పుడు, ఆయన గుణగణాలని ప్రస్తావన చేసినప్పుడు మాత్రమే క్యాపిటల్స్ వాడి, మిగిలిన చోట్ల క్యాపిటల్స్ వాడకపోవడంతో ఈ వ్యత్యాసాన్ని పాఠకుడు గమనించి సులభంగా ముందుకు సాగడానికి వీలుగా ఉంటుందని అటువంటి పాలసీని మేము తీసుకున్నాము అని చెప్తున్నాడు. ఎస్ సార్. Yes, sir. నెక్స్ట్ పారాకు Once again, little bit up. Okay. So now after this problem, after capitalization problem, now this another problem has come to these editors. Similar problems were encountered in as mechanical a process as punctuation. So now we know that punctuation, actually the meaning is in grammar it comes different signs. For example, comma, full stop, bracket, question mark, explanatory mark, colon, semicolon, like that. There are nearly about, as I remember, there are 14 punctuations are there in grammar. And also there is rule is there. Which punctuation has to be used when? But in complex issues, which Meher Baba sorts out
the meticulous elucidation, strict adherence to classic rules of punctuation would result in an almost unendurable jumble of commas, colons, dashes, and semicolons. So Baba has explained very in minute manner with all details. This God speaks. So if you go on using this punctuations as per rules of grammar, so it will become so much of confusion and almost undoubtedly jumble of so much of confusion, so much of commas, all this, so many that punctuations, it will be full of punctuations only. Almost undivisible jumble of commas. Here again, the editors have adopted an arbitrary policy of deliberately avoiding meticulous usage of punctuation within a sentence as long as the thought flowed readily. That means that's why the editors, what they have done, they have added almost so much of punctuations, so that at least they maintained the flow of reading. So when we read, it should go slowly without any problem. Though they have avoided so much punctuation, a reader can read easily the God speaks. That is the policy adopted by the editors. That is avoiding so much punctuation as per the rules of the grammar. So this problem, the punctuation problem about in this para, editors are talking about the problem faced using the punctuation problem as per grammar. So they have avoided it so that, but they have maintained the reader can easily read the sentences without any problem. That is what is mentioned in this para. Jai Baba. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి దీని మీద? జై బాబా లక్ష్మణ్. చెప్పండి. అలాగే మొట్టమొదట క్యాపిటలైజేషన్ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అటువంటిదే మరొక సమస్య కూడా ఎడిటర్స్కి ఎదురయ్యింది అని చెప్తున్నాడు ఆయన. అదేంటంటే విరామ చిహ్నాలు అని మనం అంటాం. అంటే రాసేటప్పుడు ఎక్కడ ఆగాలి, అలాగే చదివేటప్పుడు ఎక్కడ ఆపాలి, అది ఆ విరామం ఎక్కడ ఇవ్వాలి అనేటువంటి తెలియదని కామాలు, ఫుల్ స్టాప్లు, సెమీకోలన్లు, హైఫన్లు, ఇలా ఇవన్నీ ఉన్నాయి కదా. అవి దానికి ఇంగ్లీషు భాషకి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవన్నీ ఫాలో అయిపోతే ఈ పాఠకుడు చదివేటప్పుడు వాడి కాళ్ళకి అడ్డం పడిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా. అంచేత మేము ఇంగ్లీషు భాషకు ఉన్నటువంటి సంప్రదాయాన్ని అనుసరించి కాకుండా చదివేవాడికి, పాఠకుడికి, వాడికి నడక సులభంగా నడుచున్నంతసేపు మనం ఈ విరామ చిహ్నాలతోటి అడ్డుపడద్దు కదా. తప్పకుండా అవసరమైనప్పుడు మాత్రమే విరామ చిహ్నాలు వాడదాము అనేటువంటి ఒక పాలసీని మేము అడాప్ట్ చేసామని చెప్తున్నాడు. తర్వాత ముఖ్యంగా ఇవన్నీ టెక్నికల్గా గాడ్ స్పీక్స్ లాంటి మహాగ్రంథానికి ఇవన్నీ చాలా అవసరం అండి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ ఒక ప్రమాణ గ్రంథంగా దీన్ని తయారు చేస్తున్నారు. అంచేత ఈ టెక్నికల్ విషయాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు. ఒక నిజంగా గాడ్ స్పీక్స్ని చదవవలసిన రీతిలో చదవాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి, తప్పదు. అంచేత కష్టం అనిపించినప్పుడు నేపథ్యం క్లుప్తంగా తెలుసుకుంటే చాలు, అంతవరకే. జై బాబా. జై బాబా. జై బాబా. మీరే పద్మిని గారు. Jai Baba. In many instances, Meher Baba has coined terms to express a specific concept. అంటే ఒక నిర్దిష్టమైన భావాన్ని ప్రకటించాలి అనుకున్నప్పుడు చాలా సందర్భాల్లో మెహర్ బాబా పదాలను సృష్టించారన్నమాట. అంటే అంతవరకు లేనివి కూడా కొత్త పదాలని సృష్టించారు ఆయన. It has seemed preferable to ensure exact understanding of his intent rather than to render the work more conventional by substitution of well-seasoned terminology which almost expresses హలో
పద్మిని గారు జయబాబు అండి, వాయిస్ కట్ అయిపోయిందా? వినిపించట్లేదు. వాయిస్ రావట్లేదండి. నాకు కూడా రావట్లేదు సార్. అది ప్రాబ్లం వచ్చింది. లేదండి, మాకు కూడా వినిపించట్లేదు. ఒకసారి ఎవరైనా కాల్ చేస్తారండి పద్మిని గారు? పవర్ ఇష్యూ ఏమైనా వచ్చింది అడిగింది. కాల్ చేస్తాను. నా వాయిస్ వినపడుతుందా అండి? ఇప్పుడు వినిపిస్తుంది. నాకు పవర్ పోయింది. ఓకే, ఇలా సృష్టించే పదాల్లో దాగి ఉన్న విషయాన్ని చాలా వరకు అంటే ఇంచుమించు వ్యక్తపరచగలిగే పరిణితి చెందిన పరిభాష ఇప్పటికే మన వాడుకలో ఉంది. వాడుకలో ఉన్న పరిభాషల ద్వారా ఈ గ్రంథాన్ని సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి ఉండవచ్చు. అంటే ఆ వాడుకలో ఉన్న పదాలతోనే కంటిన్యూ చేసి చేయవచ్చు. కానీ ఇలా వాడుకలో ఉన్న పరిభాషను వాడడం కంటే ఆయన భావనను ఖచ్చితంగా అంటే ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి పరిరక్షించడమే మేలైనది అనిపించింది అనమాట. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే యాక్చువల్ వాడుకలో ఉన్న భాషలో ఉన్న పదాలని వాడి చేస్తే బాగుండేది, కానీ ఆయన చెప్పాల్సిన విషయం కరెక్ట్ గా మనకి కన్వే అవ్వాలంటే ఈ పదాలనే, ఆయన కాయిన్ చేసిన పదాలనే వాడాలి అనిపించింది అనమాట. Inverted and complex sentence structure has also been left in numberless instances where possible ambiguity or a breaking of the flow of thought seemed to result from the reinversion of structure or shortening of sentences. లెక్కలేనన్ని సందర్భాలలో ఏమైందంటే వెనక ముందు ఆయన మరియు క్లిష్టమైన వాక్య నిర్మాణం అంటే కొన్ని సెంటెన్స్లు కొంచెం వెనక్కి ముందుకి అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. వెనక ముందైన సెంటెన్సెస్ మరియు క్లిష్టమైన సెంటెన్సెస్, చాలా కాంప్లెక్స్ గా ఉన్న సెంటెన్సెస్ నిర్మాణం అలాగే విడిచిపెట్టబడింది. అప్పుడు మనం అనుకోవచ్చు, ఏంటి ఇంత కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఇలాగే ఎందుకు విడిచిపెట్టేశారు, సెంటెన్స్ వెనక్కి ముందుకి వెళ్ళింది ఎందుకు అని. ఇలా ఎందుచేతన చేయబడిందంటే ఆ వాక్య నిర్మాణాన్ని కుదించినా లేక పునర్నిర్మించిన అది సందిగ్ధానికి దారితీస్తుంది. అదే టైంలో మనం కానీ ఇలా లేదండి ఈ సెంటెన్స్ ఏదో చాలా కాంప్లెక్స్ గా ఉంది అని దాన్ని కొంచెం షార్టన్ చేసేయడానికి ప్రయత్నించిన ఆ ముందు వెనక ఉన్న సెంటెన్స్ ని మనం సరైన ఆర్డర్ లో పెట్టేద్దాం అని ప్రయత్నిస్తే
అప్పుడు ఏమవుతుందంటే అది సందిగ్ధానికి దారితీస్తుంది. అంతేకాకుండా దానిలో ఉన్న ఆలోచన ప్రవాహానికి భంగం కలుగుతుంది. అంటే ఒక థాట్ ఫ్లో ఉంటది, రాసిన దాంట్లో ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతూ ఉంటది. అలాంటి ఆలోచన ప్రవాహానికి మనం ఇలా సరిదిద్దడానికి ప్రయత్నిస్తే ఆ ప్రవాహానికి భంగం కలుగుతుంది అనిపించినప్పుడు వాటిని అలాగే విడిచిపెట్టవలసి వచ్చింది. అంటే ఆ ప్రాబ్లం వస్తుంది అని ఆలోచించినప్పుడే వీళ్ళు ఎలాగా దాన్ని ఏది మార్చకుండా అలా ఉంచారు. ఇన్ బ్రీఫ్, ద ఫంక్షన్ ఆఫ్ ది ఎడిటర్ is to render the work into conventional usage and for ready assimilation. క్లుప్తంగా చెప్పాలంటే ఏమైందంటే సంపాదకుడి యొక్క విధి లేక బాధ్యత ఏంటి అంటే ఒక పనిని అంటే ఇక్కడ గ్రంథాన్ని సంప్రదాయబద్ధమైన వాడుకలోకి తెచ్చి అందరికీ సులభంగా జీర్ణించుకోవాలని, అంటే సులభంగా అర్థం చేసుకునేలాగా చేయబడింది అన్నమాట. అంటే ఒక ఎడిటర్ తలకి వర్క్ ఏంటి, అందరికీ ఈజీగా అర్థం అవ్వాలి, అంటే ముందు డైజెస్ట్ చేసుకోవాలి, వాళ్ళకి ఏంటి అనేది అవగాహన అవ్వాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలనేదే ఈ ఎడిటర్ యొక్క ముఖ్య ఉద్దేశం. Wherever the present editors have found this inconsistent with the major purpose of the work, conventional usage and simplicity of style have been happily sacrificed for the specificity of intent. ఈ గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశంతో ఎక్కడెక్కడ అసంబంధమైనవిగా ఇప్పటి సంపాదకులు కనిపించిన భావం యొక్క విశిష్టత కోసం వారు అలాంటి సంప్రదాయబద్ధమైన వాడుక మరియు శైలి యొక్క సరళతను ఇష్టపూర్వకంగానే త్యాగం చేశారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉండే ఎడిటర్స్ కి ఈ భాషలో ఏదైనా తేడా అనిపించవచ్చు, అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే సంప్రదాయబద్ధమైన భాషను వాడకుండా అది ఎలా ఉందో దాన్ని అలాగే ఉంచి వాళ్ళ స్టైల్ని వాళ్ళు సాక్రిఫైస్ చేశారనమాట. ఎందుకంటే వాళ్ళకి అనిపించింది అలా మారిస్తే దాని యొక్క అర్థము, దాని యొక్క విశిష్టత కూడా పోతాదేమో అనేసి వాళ్ళు సంప్రదాయబద్ధమైన టర్మినాలజీ వాడకుండా ఈ బాబా వాడిన కాయిన్డ్ టర్మినాలజీనే వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. జై బాబా. నాకు ఇలాగ అర్థమైందండి. యాక్చువల్ నేను చెప్పాలంటే చీకట్లో చదువుతున్నాను, నేను ఏమైనా తప్పులు చేస్తే జై బాబా ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఈ పారాగ్రాఫ్ నుండి ఎవరైనా ఏమైనా అడగదలుచుకున్నా ప్రశ్న చెప్పదలుచుకున్నా చెప్పచ్చు. ప్రశ్నలు లేవు అంటే నాగేశ్వరరావు గారు చెప్తారు. సార్ మీరు సమ్మరైజ్ చేయండి. అది క్లియర్గానే అనిపించిందండి. క్లుప్తంగా 2 మాటల్లో చెప్తాను. ఇందులో అసలు ఎడిటర్ చేయవలసినటువంటి పని ఏమిటి, బాధ్యత ఏంటి, అది ముఖ్యంగా ప్రస్తావించాడు. ఒక గ్రంథాన్ని ఎడిట్ చేసేటప్పుడు ఎడిటర్ చేయవలసింది ఏంటంటే ఇది వాడుకలో ఉన్నటువంటి భాషకు అనుగుణంగా ఉంది, చదివేవాడికి సులభంగా అర్థమవుతోంది అనేటువంటి ఒక బాధ్యత వాళ్ళు తీసుకోవాలి. ఎక్కడైతే దీనికి అడ్డం వస్తుందో అక్కడ జొరబడి మార్పులు చేయాలి, అది ఎడిటర్ డ్యూటీ. కానీ ఇది సాక్షాత్తు భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప గ్రంథం ఇది కదా. కాబట్టి ఆయన ఒక థాట్ ఫ్లో ప్రకారము ఆయన ఎక్కడైతే వాడుకలో ఉన్న పదాలు నా భావాన్ని చెప్పడానికి సహకరించడం లేదు అని ఆయన అనుకుంటారో అప్పుడు ఆయన కొత్త పదాన్ని తయారు చేసి ఆ పదం ద్వారా చెప్పుకుంటూ వెళ్ళారు కదా. అది అంచేత మేము మా బాధ్యతని
మేము పక్కన పెట్టేసినట్టుగా మీరు అందరూ అనుకున్నా కూడా ఆయన థాట్స్లోకి అనవసరంగా అడ్డుపడకూడదు అనేటువంటి ఒక ప్రమాణాన్ని మేము పాటించాము. అది అంచేత కొంచెం కొంచెం కష్టం అవ్వచ్చు, కానీ మనం జ్వరబడితే దాన్ని అర్థాన్నే మార్చేసేటువంటి ప్రమాదం ఉంది అనుకున్నప్పుడు దాన్ని అలాగే వదిలిపెట్టేశాము. అంచేత దాన్ని ఆ కాంప్లెక్స్ సెంటెన్స్ని సరళతరం చేయడం కానీ, దాన్ని లేకపోతే ఒక సెంటెన్స్ని పెద్ద సెంటెన్స్ని 2-3 సెంటెన్స్లుగా విడగొట్టడం కానీ మాకు ఒక్కొక్కసారి భయం అనిపించింది. అంచేత మేము ఎడిటర్స్గా మా బాధ్యత సరిగా చెయ్యలేరు అని మీరు అనుకున్నా సరే మేము మాత్రం ఇలాగే ఇదే పాలసీని పాటించాము అని క్లుప్తంగా చెప్తున్నాడు. ఎస్, సెకండ్ పారాగ్రాఫ్ కూడా కలుపుకొని చెప్పారు. కలిపేసి చెప్పేశానండి, 2 కలిపే. అంచేత సంప్రదాయమునకు అనుగుణంగా ఉండేలాగా చూడడము అనేటువంటిది మా ధ్యేయంగా మేము తీసుకోలేదు. అది భక్తుడు మాటలకి ఎంత వెయిటేజ్ ఇవ్వాలనేది స్పష్టంగా తెలుస్తుంది. కరెక్ట్. మాటలు బట్టి అంటే ఏది పడితే అది ఆడేసి ఆ మాటని ఇటు పడేసి పెట్టేయడానికి వీలు పడదు. గొప్ప విషయం చెప్పారు. దానికి వెళ్దామండి. ఎవరికి వాళ్ళు కాంప్లెక్స్ సెంటెన్సెస్ ని ఆర్ రిపీట్ అవుతున్నటువంటి సెంటెన్సెస్ చాలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ సెంటెన్సెస్ చాలా ఉన్నాయి ఈ బుక్ లో అనేది వాళ్ళు చెప్తున్నారు డైరెక్ట్ గా. అండ్ అది మనకి చాలా వరకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ని క్రియేట్ చేస్తుంది అండ్ అండర్స్టాండ్ కానటువంటి స్టేట్ ని కూడా క్రియేట్ చేస్తుంది వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం. బట్ వాళ్ళు ఎందుకు దాన్ని టచ్ చేయలేదు అని అంటే ఆ థాట్ ఫ్లో ఏదైతే ఉందో ఆ థాట్ ఫ్లో డిస్టర్బ్ అయిపోయేటటువంటి అవకాశం ఉంది. అంచేతనే యాజ్ ఎడిటర్ గా జనరల్ కన్వెన్షనల్ మెథడాలజీ ఏదైతే ఏ ఎడిటర్ అయినా ఫాలో అవుతారో అది ఇక్కడ ఫాలో కాలేదు. దట్ ఈస్ ద రీజన్ వై దిస్ బుక్ అపియర్స్ సమ్వాట్ కాంప్లెక్స్. సెంటెన్సెస్ కానీ అందులో ఉన్నటువంటి టెర్మినాలజీ కానీ పంక్చువేషన్స్ కానీ మెథడాలజీ కానీ, అందుకని ఈ బుక్ చదివేటప్పుడు రిపీటెడ్నెస్ అనేది కనబడుతుంది, కాంప్లెక్సిటీ అనేది కనబడుతుంది, చెప్పింది 10 సార్లు చెప్తున్నారని కనబడుతుంది. కానీ ఎడిటర్స్ సాహసం చేయలేకపోయారు, ఎందుకంటే థాట్ ఫ్లో డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నారా మీరు చెప్పేది ఓవరాల్ సెన్స్? అబ్సల్యూట్లీ రైట్, బాగా చెప్పారండి. ఎందుకంటే ఎవరైనా ఇంటర్ఫియర్ అవుతే అది పాఠకుడు డైజెస్ట్ చేసుకోలేడు. ఏదైతే అర్థం చేసుకొని అవగాహన చేసుకోవాలో అది హిండ్రన్స్ అవుతుంది అనమాట. అందుకే వీళ్ళు ఇంటర్ఫియర్ అయ్యి దాన్ని ఈ రకంగానే ఎడిట్ చేయలేకపోయారు అని చెప్తున్నారు. So am I clear? Yes. Jai Baba. అయితే నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఇంకెవరైనా ఏమైనా మాట్లాడాలి అనుకుంటే తప్ప, లేకపోతే నెక్స్ట్ దానికి శ్రీలక్ష్మి గారు. జై బాబా అండి. It would not do to leave the mechanical phase without cautioning the reader. The most writers differentiate between the terms knowledge and wisdom, assigning a more valued or spiritual function to the latter. Meher Baba makes no such differentiation and uses knowledge rather than the sense of true knowledge. అంటే అనేక మంది రచయితలు జ్ఞానము మరియు వివేకం అనే పదాల మధ్య వ్యత్యాసాన్ని పాటిస్తారు. అంటే వివేకాన్ని అధికమైన విలువ కలదిగా లేదా ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగించిందిగా పరిగణిస్తూ ఉంటారు. అయితే మెహర్ బాబా అటువంటి వ్యత్యాసాన్ని పాటించలేదు. నిజమైన జ్ఞానం అనే అర్థంలోనే జ్ఞానాన్ని వాడారు. దీని గురించి పాఠకుణ్ణి హెచ్చరించకుండా సాంకేతిక పదాలతో వివరణను కొనసాగించటం ఉచితం కాదు కదా అని చెప్పేసి ఇక్కడ గ్రంథకర్త చెప్తున్నారు అనమాట, సంపాదకులు చెప్తున్నారండి. అంటే నాలెడ్జ్కి విజ్డమ్కి ఉన్న తేడాని మామూలు ప్రజానికం అనుకునే సెన్స్లో కాకుండా ఈ నాలెడ్జ్ అనేదాన్ని నిజమైన సత్యం అనే భావంతోనే బాబా ప్రతి చోట కూడా వాడారు అని చెప్తున్నారు. జై బాబా అండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి, లేదా ఏమైనా మాట్లాడతారు, ఇంకెవరైనా యాడ్ చేస్తారా?
వెళ్దామండి, ముందుకెళ్దాం. క్లియర్గానే అనిపించింది. మీరేం చెప్పారు సార్ ఇంకా దీని మీద? అవసరం పెద్దగా బాగానే క్లియర్గానే చెప్పారండి. పారాగ్రాఫ్ చదవండి. Jay. After intense concentration on this volume, some readers may wish to broaden their knowledge of Meher Baba's viewpoint on the subject of the finite and the infinite. Additional valuable material is contained in his discourses in 5 volumes published by Meher Publications, Ahmednagar, India, as well as in Meher Baba's foreword to Dr. William Dawkins' Wayfarers, and also chapter 1 of that work. అంటే ఈ సంపుటి మీద తీవ్రమైన ఏకాగ్రతను లగ్నం చేసి చదివిన తర్వాత కొంతమంది పాఠకులు పరిమితం మరియు అనంతం అనే విషయాల మీద మెహర్ బాబా దృష్టికోణానికి సంబంధించిన జ్ఞానాన్ని విస్తృతపరచుకోవాలని అభిలషించవచ్చు. అయితే దీనికి సంబంధించిన అదనపు వివరణను మెహర్ బాబా పబ్లికేషన్స్, అహ్మద్నగర్, ఇండియా వారు ప్రచురించిన 5 సంపుటాలు గల డిస్కోర్సెస్ అనే గ్రంథంలోను, అలాగే విలియం డాకిన్స్ రచించిన ద వేఫేరర్స్ అనే గ్రంథానికి మెహర్ బాబా వ్రాసిన ముందు మాటలలోను మరియు ఆ గ్రంథం యొక్క 1వ అధ్యాయంలోనూ లభిస్తుంది అన్నమాట దీనికి సంబంధించిన వివరణ అని ఇక్కడ చెప్తున్నారండి. జై బాబా అండి. జై బాబా. ఏదైనా ఉందండి ఎవరైనా చెప్పడానికి? ఆర్ క్వశ్చన్స్? డిస్టర్బెన్స్ వస్తుందండి బహుశా ఎవరిదో. లేదు సార్, మాకేం వినిపించట్లేదండి, క్లియర్గానే ఉంది. ఓకే ఓకే ఓకే. సో మీరు కంక్లూడ్ చేయండి సార్. దీనిలో క్లుప్తంగా ఏం చెప్తారంటే ఫినిట్, ఇన్ఫినిట్ ఈ 2 పదాల గురించి, అంటే పరిమితమైనది, అపరిమితమైనది లేక అనంతమైనది, ఈ 2 విషయాల మీద ఎక్కువ వివరణ డిస్కోర్సెస్ గ్రంథంలో బాబా ఇచ్చారు. అలాగే వేఫేరర్స్ అనేటువంటి గ్రంథము, అది డాక్టర్ విలియం డాంకిన్ రాశాడు. దానికి ముందు మాట స్వయంగా బాబాయే రాశారు. సో అందులో చాలా ఎక్కువ అక్కడ చర్చించడం జరిగింది ఈ పరిమితము, అపరిమితం అనేటువంటి విషయం. అలాగే ఆ వేఫేరర్స్లో ఫస్ట్ చాప్టర్లో కూడా ఈ విషయం బాగా విస్తృతంగా చర్చించబడింది. ఒకవేళ పాఠకుడు దాని మీద అవగాహన పెంచుకోవాలి అనుకుంటే అది తప్పనిసరిగా చదవండి అని రికమెండ్ చేస్తూ ఉన్నారు. ఇది సార్. జై బాబా. లక్ష్మణ్, నాకు ఫస్ట్ 5 మినిట్స్ నేను కొంచెం టెక్నికల్ ప్రాబ్లం వచ్చి జాయిన్ అవ్వలేకపోయాను. మీరు డిస్కస్ చేశారా అది హౌ టు ప్రజెంట్ ది కేస్ అనేటువంటిది? అది అని చెప్పారండి, మీరు చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనకి అసైన్మెంట్ రాజు గారు చేసింది ఎంతవరకే చేశారు. ఓకే ఓకే, పర్వాలేదు పర్వాలేదు. ఇంకా మనకి ఒక 10 మినిట్స్ ఉంది కాబట్టి ఇంట్రొడక్షన్ అనే దాంట్లోకి వెళ్లకుండా మీరు ఏమైనా 10 నిమిషాలు ఉపయోగించుకుని ఏదైనా చెప్పాలంటే చెప్పండి. ఓకే ఓకే. జై బాబా అండి. ఇప్పుడు మనం సుమారు ఎంతమంది ఉన్నాం సార్ ఇందులో ఇప్పుడు పార్టిసిపెంట్స్? జాయిన్ అయిన వాళ్ళు 37 మెంబర్స్. 37. ఓకే ఓకే. ఇప్పుడు కొంత ముందుకు వెళ్ళాం కదండి. మనకు కూడా కొన్ని కష్టంగా అనిపిస్తున్నాయి, కొన్ని బాగానే ఉంది అనిపిస్తున్నాయి కదా మనకి. అంచేత నెమ్మదిగా ఒకరికొకళ్ళు సహాయం చేసుకుంటూ, ఒకరికొకడు కూడబలుక్కుంటూ ముందుకు వెళదాం. ఇప్పటి వరకు టెక్నికల్ ఆస్పెక్ట్సే ఎక్కువగా నడిచినాయి. అంచేత పెద్దగా అంత వర్రీ అయిపోక్కర్లేదండి. అయితే ఇప్పటి వరకు ఒక నేపథ్యం అయితే మనకి తయారైంది. మనం ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత మనం అలవాటు పడ్డాం. అయితే నా సూచనలు కొన్ని చెప్తానండి. మామూలుగా ట్రాన్స్లేషన్ ఆఫ్ ది వర్క్ ఆల్రెడీ అయిపోయింది. పదానికి పదం పెట్టకుండా వెళ్ళడం అయిపోయింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ మనం
కదా. అంచేత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేటప్పుడు ఆ ట్రాన్స్లేటెడ్ వర్డ్స్ని మనం ఇక్కడ మళ్ళీ మళ్ళీ పెట్టేసాం అనుకోండి, అది మనకి అర్థం చేసుకోవడానికి అడ్డం వస్తుందని నేను అనుకుంటున్నా. అంచేత నా భాషలో నాకు ఎంతవరకు అర్థమైంది అని చెప్పుకోవడానికే ప్రయత్నం చేసుకుందాం. అది అర్థం కాకపోతే ఆ ట్రాన్స్లేటెడ్ వర్క్ సాయం తీసుకుందాం, ఓకే, అదేం తప్పులేదు. కానీ ఆ పదాలే మళ్ళీ ఇక్కడ చదివేస్తే అది అర్థం చేసుకోవడానికి నాకు సహాయం పడదు అది కదా. అంచేత నాకు ఏం అర్థమైంది అది చెబుతాం, నలుగురు కలిసి చదువుకుందాం. ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఎడిటర్స్ ఏమని చెప్పారు, చాలా కష్టమైనటువంటి సంక్లిష్టమైనటువంటి కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి, మేము అలాగే వదిలేసాం అవి. ఎందుకంటే బాబా ఏమి చెప్పదలుచుకున్నారో, ఎలా చెప్పదలుచుకున్నారో ఆ ప్రక్రియలో మేము జోక్యం చేసుకోవడం అది సరైనది కాదు అని మేము ఎంచాము అని వాళ్ళు క్లుప్తంగా చెప్పుకుంటూ వచ్చారు కదా. అందుచేతే గాడ్ స్పీక్స్ అనేటువంటిది ఒక్కడు కూర్చొని చదివేసే గ్రంథము కాదు అని నా అనుభవం అండి. అది నలుగురు కూర్చొని నాకు ఇది అర్థమైంది, నీకేమర్థమైందో చెప్పు, నీకేమర్థమైందో చెప్పు, అలాగ అందరూ కలిసి సమగ్రంగా ఒక అవగాహనకి రావడం కోసమే మనం ఈ ఫోరం పెట్టుకున్నాం కదండి. అంచేత ఒకడు తప్పు చెప్పినా ఏమీ బాధపడక్కర్లే. ఇప్పుడు ఒకడికి ఎక్కువ నాలెడ్జ్ ఉండొచ్చు, అంటే పుస్తకాలు ఎక్కువ చదివి, అంచేత వాడు గొప్పవాడు, నాకు అర్థం కాలేదంటే నేను చిన్నవాడిని అనుకోకర్లే. ఒక వీధి ఉంది, ఆ వీధిలో ఒకడు 20 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు, కాబట్టి ఏ ఇంట్లో ఎవడున్నాడో వాడికి తెలుసు. ఆడికి తెలిసినంత మాత్రం చేత వాడు పెద్ద అపర మేధావి కింద కాదు కదా. వాడు అక్కడ ఆ వీధిలో ఉన్నాడు కాబట్టి వాడికి తెలుసు అందరూ. నేను కొత్తగా వచ్చాను కాబట్టి నాకు తెలియకపోవచ్చు. అలాగే మనం తీసుకుందాం. అంచేత నాకు అర్థం కాకపోయినా నేను నలుగురు సహాయం తీసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కదా. ఎందుకంటే మనం భగవంతుడి మాటలు ఇవి, వర్డ్స్ ఆఫ్ గాడ్. గాడ్ స్పీక్స్ అంటే ఏంటి, ఈ పుస్తకం ద్వారా సాక్షాత్తు భగవంతుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి భగవంతుడి మాటలు నాకు 100% అర్థమైపోవాలని నేను అనుకోవడం కూడా అది కరెక్ట్ కాదు కదా. అంచేత మనకి ఎవరికైనా సరే కొంతవరకు కొంతవరకు కొంతవరకు, ఒకరికి 10%, ఒకరికి 90%. అంచేత అలాగూ ఒకరికొకరికి సహాయం చేసుకుంటూ ముందుకు సాగడానికి మనం ప్రయత్నం చేద్దాము. అది అంచేత ఒక పరిచయం అయింది, ఇంకొక పరిచయంలోకి మనం వచ్చే వారం వెళ్దామండి. అయితే ఇవన్నీ మనం తెలుసుకోవాలని బాబా కోరిక. ఇది నాకెందుకు ఇవన్నీ టెక్నికల్వి అనుకోవద్దు, ఎందుకంటే బాబా ఒరిజినల్ మాటలు అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి. ఎంతో కొంత ఇంగ్లీష్లో మనకి సదుపాయం ఉన్నవాళ్లే దీనిలో పార్టిసిపెంట్స్గా ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం తెలుసుకుందాం. తర్వాత దీనిలో అర్థం కాలేదనుకోండి, ఇంకా కొన్ని ఉండిపోయాయి అనుకోండి, మనకి ఈ ఫోన్ ఫెసిలిటీ ఉంది, ఇందులో క్వశ్చన్స్ వాట్సాప్లో పంపించవచ్చు. మీకు బహుశా లక్ష్మణ్ చెప్పే ఉంటాడు అది. అంచేత అవి మనం ఎప్పుడైనా అడగచ్చు, ఎవరైనా సరే. కానీ ఒక ప్రాబ్లంని లోపల దాచేసుకొని అలా ఉంచేసుకోవడం వల్ల అది ఈ చర్చ ప్రయోజనాన్ని పొందలేము అని నా ఉద్దేశం అండి. జై బాబా. లక్ష్మణ్, యూ కెన్ యాడ్ ఇఫ్ యూ వాంట్. లక్ష్మణ్. జై బాబు సార్. ఇదేనండి మన ఇంటెన్షన్. సో ఈ గ్రంథాన్ని కూలంకుషంగా చదివి ప్రతిదీ కూడా అర్థం చేసుకొని ఆకలింప చేసుకోవాలనే లక్ష్యంతోనే మనం ప్రారంభించాం కాబట్టి ఎవరికి ఎప్పుడైనా ఇంతవరకు గడిచిన దాంట్లో ఫ్లిప్, ఫ్రంట్ ఫ్లాప్, బ్యాక్ ఫ్లాప్ దగ్గర నుండి ఇంతవరకు ఈ ప్రిఫేస్ వరకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీరు పోస్ట్ చేయండి గ్రూప్లో. వాట్సాప్ గ్రూప్ ఉంది మనకి. ఒకవేళ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా యాడ్ అవ్వకపోతే జస్ట్ నాకు చెప్పండి, నాకు కాల్ చేస్తే నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను ఆ గ్రూప్కి. మీ అందులో పోస్ట్ చేయండి, ఆడియో ద్వారా కూడా చేయొచ్చు. అక్కడ ఆడియో ఆప్షన్ ఉంటుంది వాట్సాప్లో, మీరు దాని ద్వారా కూడా మీ ప్రశ్నలు అడగచ్చు. అడిగేటప్పుడు మీరు చెప్పాల్సింది ఏ పేజ్లో ఏ పేరా గురించి మాట్లాడుతున్నారు జస్ట్ అది మెన్షన్ చేస్తే సరిపోతుంది రెఫరెన్స్ కోసం. అదే జై బాబా, ఆ రోజు సంతోష్ మాట్లాడారు కదండి ఫ్రంట్ ఫ్లాప్ వాటి గురించి, అది రికార్డ్ అవి లేవు సార్ అన్న స్కైప్ లో. వీలైతే అది ఒకసారి పెట్టేస్తారా? రికార్డ్ లేవా? రాలేదు నాకైతే, మరి స్కైప్ లో కనిపించలేదు. చూస్తానండి.
అంటే అప్పుడు రికార్డ్ ఆ సెషన్ చేసి అది ఆ వీక్ ది రాలేదు. ఓకే, నేను ఒకసారి చెక్ చేసి మళ్ళీ మీకు ఓకే అండి. అయితే జై బాబా ఇందాక నా పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు నాకు పవర్ పోయిందండి. అందువలన నేను మీ అందరికీ ఇన్కన్వీనియన్స్ కన్వే చేశాను. ఐఎమ్ వెరీ సారీ జై బాబా. నో ప్రాబ్లం, పర్వాలేదు. నేను ఫోన్లో మళ్ళీ జాయిన్ అవ్వడంలో కొంచెం లేట్ అయిపోయింది. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? ఇంకా 5 minutes సమయం ఉంది దీనికి సంబంధించి. జయబాబా నాన్న, లక్ష్మణ్ దాస్, నేను లక్ష్మణ్ కుమార్ని. చెప్పండి. అది ఈ మొత్తం యూట్యూబ్ లింక్ లాగా ఏమైనా పెడతావా? రాజు గారు పెడుతున్నారు సార్, అది మనకు త్వరలోనే షేర్ చేస్తారు. ఆ విషయాలన్నీ అంటే మొత్తం ఎవ్రీ వీక్ జరిగిన వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసి అతను ఒక యూట్యూబ్లో పెడుతున్నారు. ఆ లింక్ మనకి షేర్ చేస్తారు. సో దట్ మనం భవిష్యత్తులో ఎప్పుడైనా వాటిని వాచ్ చేయొచ్చు. ఎందుకంటే స్కైప్లో ఒక వీడియో 30 days మాత్రమే ఉంటుంది, తర్వాత అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అందుకు ఆ ప్లాన్ చేస్తున్నాం బ్యాక్ ఎండ్. జై బాబా. ఇంకెవరైనా ఏదైనా అభిప్రాయాలు షేర్ చేసుకోవాలండి, ఎందుకంటే ఇలాంటి సమయం మళ్ళీ దొరకదు. అనుకోకుండా మనకి ఒక 4 నిమిషాలు ఉంది. ఓకే, ఫైన్ అండి. మరి ఇది లేదంటే మన ఇక్కడితో ముగిద్దాం, మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు అండి. జై బాబా, జై బాబా, జై బాబా, జై బాబా. జై బాబా.